వచ్చేసి సాయిల్ గ్రూప్స్ చూద్దాం ఇండియాలో. సాయిల్ గ్రూప్స్ అలువియల్, బ్లాక్, రెడ్, లాటరైట్, ఫారెస్ట్ అండ్ మౌంటైన్, ఎరిడ్ అండ్ డిసైట్, సాలిడ్ అండ్ ఆల్కలైన్, పెట్టి అండ్ మార్షి, ఇన్ని రకాలు ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి అలువియల్ సాయిల్స్. ఇవి ఎలా ఫామ్ అవుతాయి అంటే సిల్ట్ ఉంటుంది కదా, సిల్ట్ డిపోజిషన్ వల్ల. ఇదే ఇండో గ్యాంగటిక్ బ్రహ్మ రివర్స్ ఉంటాయి కదా, అవి సిల్ట్ డిపాజిట్ వల్ల ఫామ్ అవుతాయి. ఇంకా రాక్స్ ఆఫ్ హిమాలయస్ అనేది మెయిన్గా హిమాలయస్ రాక్స్ ఉంటాయి, అవి పేరెంట్ మెటీరియల్. ఇక్కడ కోస్టల్ రీజన్స్లో కొన్ని అలువియల్ డిపాజిట్స్ ఆర్ ఫార్మ్డ్ వేవ్ యాక్షన్ వల్ల కూడా ఫామ్ అవుతాయి. అలువియల్ సాయిల్స్ అనేది లార్జెస్ట్ సాయిల్ గ్రూప్. ఇది ఎక్కువ 45.6% ఉంటుంది టోటల్ ఏరియాలో. 40% ఆఫ్ ఇండియాస్ పాపులేషన్కి 40% పాపులేషన్ అంటారు. ప్రొడక్టివ్ ఫర్ అగ్రికల్చర్ అన్నట్టు. దీని క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే ఇమ్మెచ్యూర్ అండ్ హ్యావ్ వీక్ ప్రొఫైల్ ఉంటుంది, ఎందుకంటే రీసెంట్ ఒరిజిన్ వల్ల. ఇమ్మెచ్యూర్ అండ్ వీక్ ప్రొఫైల్. మోస్ట్ ఆఫ్ ద సాయిల్ లోమీగా ఉంటుంది. శాండీ అండ్ క్లే సాయిల్స్ ఆర్ నాట్ అన్కామన్. లోమీ ఇక్కడ ఎక్కువ ఉంటుంది. లోమీ సాయిల్ అనేది పోరస్గా ఉంటుంది, బికాస్ లోమీ కాబట్టి అట్లా పోరోసిటీ అండ్ టెక్స్చర్ అనేది ప్రొవైడ్ గుడ్ డ్రైనేజ్ అండ్ అదర్ కండిషన్స్ ఫేవరబుల్ ఫర్ అగ్రికల్చర్. Porosity and texture provide good drainage favorable for agriculture. Drainage ఇంకా టెక్స్చర్, పొరోసిటీ టెక్స్చర్ వల్ల గుడ్ డ్రైనేజ్ ఉంటుంది, అది అగ్రికల్చర్కి మంచిది అన్నట్టు. ఫ్లడ్స్ ఎక్కువ రావడం వల్ల రిప్లెనిష్ చేస్తాయి సాయిల్స్ని. కంకర్ బెడ్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ సమ్ రీజన్స్ అలాంగ్ ద రివర్ ట్రేసెస్. కంకర్ కూడా ఉంటుంది, అంటే కాల్కారియోస్ కాంక్రీషన్స్. Chemical properties of alluvial soils. Chemical properties ఏంది? The portion of nitrogen is generally low. Portion of potash, phosphoric acid are adequate. Nitrogen తక్కువ, పొటాష్, ఫాస్ఫరిక్ యాసిడ్ అడిక్వేట్గా ఉన్నవి. ఐరన్ ఆక్సైడ్ లైమ్ వైట్గా వేరుతుంది ఇది అన్నట్టు. ఇవి ఎక్కడున్నాయి అంటే ఇవి ఎక్కువ ఇండో గ్యాంగటిక్ బ్రహ్మపుత్ర ప్లేన్స్లో ఉన్నవి. కొన్ని ప్లేసెస్లో టాప్ లేయర్ డిజర్ట్ శాండ్తో కవర్ అయి ఉంది. ఇది డెల్టాస్ ఆఫ్ మహానది, గోదావరి, కృష్ణ, కావేరీ కూడా ఉన్నాయి. దాని డెల్టాయిక్ అలువియం అని అంటాము. నర్మదా, తాప్తి వాల్యూస్లో కూడా ఉన్నాయి ఇది అన్నట్టు. అలువియల్ దాంట్లో క్రాప్స్ ఏంటివి అంటే ఫ్లాట్ అండ్ రెగ్యులర్ సాయిల్స్ అండ్ బెస్ట్ సూటెడ్ ఫర్ అగ్రికల్చర్. ఇరిగేషన్కి కూడా బెస్ట్ సూటెడ్. కెనాల్స్కి వెల్ ట్యూబ్ ఇరిగేషన్కి కూడా మంచి సరిపోతాయి. రైస్, వీట్, షుగర్ కేన్, టొబాకో, కాటన్, జూట్, మేజ్ ఇవన్నీ వండుతాయి. జియోలజికల్ డివిజన్స్ ఆఫ్ అలువియల్ సాయిల్ చూస్తే మనం కొంచెం యంగర్ అంటే కాదర్, ఓల్డర్ అంటే బాంగర్, ఇవి అప్పుడు చదువుకున్నాం ఇది అన్నట్టు. నెక్స్ట్ బ్లాక్ సాయిల్. ఈ బ్లాక్ సాయిల్ పేరెంట్ మెటీరియల్ వచ్చేసి వోల్కనిక్ రాక్స్ అన్నట్టు, దట్ వేర్ ఫార్మ్డ్ ఇన్ డెక్కన్ ప్లాట్యూ. సో వోల్కనిక్ రాక్స్, డెక్కన్ ప్లాట్యూ. తమిళనాడులో జెనిసిస్ అండ్ చెస్ట్ కూడా పేరెంట్ మెటీరియల్గా పనిచేస్తాయి. హై టెంపరేచర్ అండ్ లో రెయిన్ఫాల్ ఉంటుంది ఇక్కడ జనరల్గా. హై టెంపరేచర్, లో rainfall. A soil group typical to the dry and hot regions of peninsula.
డ్రై అండ్ హాట్ రీజన్స్ ఆఫ్ పెనిన్సులా. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ బ్లాక్ సాయిల్ ఏంటంటే, బ్లాక్ సాయిల్ అంటే హైలీ క్లే ఉంటుంది, 62% ఉంటుంది క్లే. బ్లాక్ సాయిల్ అనేది రిటైనింగ్ మాయిశ్చర్లో మంచిది అన్నట్టు, ఎక్కువ షేప్ రిటైన్ చేస్తుంది మాయిశ్చరు. సమ్మర్లో మాయిశ్చర్ ఎవాపరేట్ అయినప్పుడు సాయిల్ స్ట్రింక్ అవుతుంది అండ్ బ్రాడ్ అండ్ డీప్ క్రాక్స్ వస్తాయి. లోవర్ లేయర్స్ కెన్ స్టిల్ రిటైన్ మాయిశ్చర్, లోవర్ లేయర్స్లో మోటార్ ఉండొచ్చు. ఈ క్రాక్స్ వల్ల ఆక్సిజనేషన్ డెప్త్కి వెళ్తుంది. రైనీ సీజన్లో స్వెల్ అవుతుంది మాయిశ్చర్ అక్యుములేషన్ వల్ల, స్టిక్కీగా అవుతుంది. అండ్ ప్లోయింగ్ అండ్ అదర్ అగ్రికల్చర్ యాక్టివిటీ డిమాండ్ మోర్ ఎఫర్ట్. సో ఎక్కువ ఎఫర్ట్ కావాలి. బ్లాక్ సాయిల్స్ వల్ల అప్లయన్స్ ఆర్ ఆఫ్ లో ఫెర్టిలిటీ వైల్ దస్ ఇన్ వ్యాలీస్ ఆర్ ఆఫ్ ఫెర్టిల్. అప్లయన్స్లో ఫెర్టైల్ ఉండవు, వ్యాలీస్లో ఫెర్టైల్ ఉంటాయి. కలర్ ఆఫ్ బ్లాక్ సాయిల్. Various black tints may be found in this group of soils. The black color is due to the presence of a small proportion of titaniferous magnetite or iron and black constituents of the parent rock. Tamil Nadu and parts of Andhra Pradesh lo black color is derived from crystalline schist and basic genesis. Chemical composition of black soils. They comprise 10% of alumina, 10% of iron oxide, 6 to 8% of lime and magnesium carbonates. Potassium is variable, phosphates, nitrogen and humus అనేది low. ఇవి ఎక్కడ ఉంటుంది? 16% ఉంటుంది. ఇది ఎక్కువ అంటే కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, ఏపీ, గుజరాత్, తమిళనాడులో ఉంటుంది ఎక్కువ. ఇక్కడ బ్లాక్ సాయిల్లో ఎక్కువ వచ్చేసి కాటన్. సో దీని రెగర్ సాయిల్స్, బ్లాక్ కాటన్ సాయిల్స్ కూడా అంటారు. ఇంకా వీటు, జోవారు, లిన్సీడ్, సన్ఫ్లవర్ అవన్నీ కూడా వండుతాయి. రైస్ అండ్ షుగర్ కేన్ కూడా ఇప్పుడైతే ఎక్కడైతే వాటర్ ఉంటాయో అక్కడ వండుతాయి, ఇది అన్నట్టు మెయిన్గా. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి రెడ్ సాయిల్. రెడ్ సాయిల్స్ అనేటివి మైనర్ గ్రూప్స్తో ఫామ్ అవుతాయి. ఒక లార్జెస్ట్ సాయిల్ గ్రూప్. ద మెయిన్ పేరెంట్ రాక్స్ వచ్చేసి క్రిస్టలైన్ అండ్ మెటమోర్ఫిక్ రాక్స్ లైక్ యాసిడ్ గ్రానైట్స్, జెనిసిస్, క్వార్ట్జైట్స్. మెటమోర్ఫిక్, like acid granites, genesis and quartzite. Characteristics of red soils ఏంటివి? The texture of these soils can vary from sandy to clay, the majority being loams. సో ఇలా ఉంటాయి. కెమికల్ కాంపోజిషన్స్ ఎక్కువ యాసిడిక్ ఉంటుంది. ఇవి ఒక 10% ఉంటుంది ఇండియాలో. ఇవి లోమీ సాయిల్స్ కాబట్టి వాటర్ని రిటైన్ చేయవు. సో కాటన్, వీట్, చిన్న చిన్న క్రాప్స్ పెడతాయి. నెక్స్ట్ వచ్చేసి లాటిరైట్. దీన్ని లాటిరైటిక్ సాయిల్స్ కూడా అంటారు. ఇవి ఎండ్ ప్రొడక్ట్స్ ఆఫ్ వెదరింగ్ అనుకోవచ్చు. వెదరింగ్ అండ్ ఎండ్ ఆఫ్ వెదరింగ్ అప్పుడు ఫామ్ అయ్యేటివి. Formed under conditions of high temperature and heavy rainfall with alternate wet and dry periods. Heavy rainfall promotes leaching of soil, whereby lime ఇంకా సిలికా లీచ్ అవుతాయి. సాయిల్ ఏదైతే ఆక్సైడ్స్లో రిచ్ ఉందో, అల్యూమినియం కాంపౌండ్స్లో రిచ్ ఉందో అది మిగిలిపోద్ది. లాటిరైటిక్ అంటే ఏం లేదు, మీనింగ్ బ్రిక్. అవి హార్డ్ అవుతాయి మాయిశ్చర్ లూజ్ అవ్వడం వల్ల. లాటిరైటిక్ సాయిల్స్ రెడ్ కలర్లో ఉంటాయి కొద్ది క్లే ఉండడం వల్ల అండ్ ఎక్కువ రెడ్ స్టోన్ ఉండడం వల్ల. లాటరైట్ సాయిల్స్లో బాక్సైట్, ఫెర్రిక్ ఆక్సైడ్స్ ఉంటాయి. లైమ్, మెగ్నీషియా, పొటాష్ తక్కువ ఉంటుంది. ఇది అన్నట్టు. ఇది 2.48 lakh square kilometerలో ఉంది.
Laterite soils lack fertility due to intensive leaching. When manured and irrigated, some laterites are suitable for growing plantation crops like tea, coffee, rubber, cinchona, coconut, arecanut. In some areas, the soil support grazing grounds and scrub forest. Economic value of laterite soils ఏదంటే వాల్యుబుల్ బిల్డింగ్ మెటీరియల్ ప్రొవైడ్ చేస్తుంది. సాయిల్స్ కెన్ బి ఈజీలీ కట్ ఇన్ టు కేక్స్ అండ్ బట్ హార్డెన్ లైక్ ఐరన్ వెన్ ఎక్స్పోజ్డ్ టు ఎయిర్. ఎండ్ ప్రొడక్ట్ ఆఫ్ విదరింగ్ కాబట్టి ఇంకా ఫర్దర్గా అవ్వలేదు అన్నట్టు ఇది అన్నట్టు. ఇంకా ఫారెస్ట్ ఆర్ మౌంటైన్ సాయిల్స్ ఇవి కూడా ఒక 8% ఆఫ్ ఏరియా ఉంటుంది. ఇవి హెటెరోజెనియస్ సాయిల్స్. ఆర్గానిక్ మ్యాటర్ నుంచి ఫామ్ అవుతాయి జనరల్గా. సౌత్ ఫేసింగ్ స్లోప్స్ వచ్చేసి స్టీప్గా ఉంటాయి. ఎక్స్పోజ్డ్ టు డిన్యూడేషన్. సాయిల్ ఫార్మేషన్ సపోర్ట్ చేయదు. ఇలా సలైన్ ఆర్ ఆల్కలైన్ సాయిల్స్ అనేది టాప్ సాయిల్ ఇస్ ఇంప్రెగ్నేటెడ్ which is saline and alkaline efflorescence. In regions with a high subsoil water table, injurious soils are transferred from below by the capillary action. సో ఇలా జరుగుతుంటాయి అన్నట్టు. పీటీ ఓర్ మార్ష్ సాయిల్స్ అంటే అందులో ఎక్కువ ఆర్గానిక్ మ్యాటర్ ఉంటుంది, కన్సిడరబుల్ అమౌంట్ ఆఫ్ సాల్యుబుల్ సాల్ట్స్ ఉంటుంది.